జూన్ 11, 2024 చూడండి. ఈ ప్రజా సంకల్పం ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం భారీ వర్షం పడుతుంది హైదరాబాద్లో నగరంలో. ప్రస్తుతం మనము జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ రామంతపూర్ డివిజన్, ఇక్కడ రామంతపూర్ డివిజన్లో ఉన్నాము. చూడండి, ఈ వాటర్ మొత్తం మూసిలోకి వెళ్తుంది. అంటే ఈ వీడియో తీయడానికి మళ్ళీ చెప్తున్న ముఖ్య కారణం, మొత్తం ఒక్క చుక్క కూడా భూమిలో ఇంకడం లేదు. ఎందుకు? మొత్తం సీసీ రోడ్లు. ప్రజలు మీకే తెలివి రావాలా. మొత్తం సీసీ రోడ్డు అంటే ఇంకో అటు ఇటు టూ సైడ్స్ రోడ్స్ కూడా నీకు ఇంత కూడా భూమి లేదు, మొత్తం సీసీ రోడే. ఇంకా భూమిలో మనకు భూగర్భ జలాలు ఎక్కడ ఉంటాయి? అందుకే ఉన్న చెరువులను కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం. ప్రజా సంకల్పం ఎంతో మొత్తుకుంటుంది. ప్రజా సంకల్ప డాక్టర్ లుబ్నా సర్వాజ్ చాలామంది ఉన్నారు. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మనము చెరువులు కంపల్సరీ ఉండాలి, చెరువులు కాపాడుకోవాలి. ముందు స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి ఒకటే రోటిగా. చూడండి ఎంత బాధ అనిపిస్తుంది. అంటే ఒక్క చుక్క కూడా మనకు భూమిలో ఇంకడం లేదు మీన్స్ మనకు ఆ పరిస్థితి లేవు. మొత్తం టోటల్ సీసీ రోడ్లు, అభివృద్ధి. ఇది నా అభివృద్ధి. ఇంకుడు గుంతలు లేవు. ఇంకెక్కడ ఉంటే రాబోయే రోజు చాలా క్లిష్ట పరిస్థితులు హైదరాబాద్లో తలెత్తాయి. ఇది నిజం. ఈ ప్రభుత్వాలు, పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోడు. ఉన్న చెరువులను కాపాడుకుందాం. అందరూ ముందుకు కలిసి రండి, కలిసికట్టుగా పోరాటం చేద్దాం, చెరువులను కాపాడుకుందాం. లేదంటే చాలా కష్టం అండి భవిష్యత్ తరాల వారికి. ప్రజా సంకల్పం మళ్ళీ చెప్తుంది, ఉన్న చెరువులను పరిరక్షించుకుందాం. లేకుంటే భూగర్భ జలాలు మొత్తం అడగండిపోతాయి. చూడండి ఇంత ఘోరం. అంటే ఒక చుక్క కూడా భూమిలో ఇంకెళ్ళం లేదండి. మొత్తం సీసీ రోడ్డు. ఛాలెంజ్ చేస్తుంది ఈ అధికారులకు. ఒక ప్రణాళిక లేని మూర్ఖులు అధికారులంతా. మూర్ఖులే, ప్రజలు కూడా ఇంకా మూర్ఖులు. గుర్తుపెట్టుకుని ప్రజలారా, రాబోయే రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.